రేయ్ మామ, ఇట్లా ఎన్ని దినాలు వాని దగ్గర వీని దగ్గర కూలి చేస్తారా? ఒక ట్రాక్టర్ కొని దున్నుకానికి పెట్టుకోవాలనుకుంటానా. అరే మంచి ఆలోచన చేసినావు, కొనుక్కోరా. అంటే డబ్బు కావాలరా, నువ్వు ఇస్తే మిత్తితోని పాటు అటెంకిస్తా. ఎంత కావాలో చెప్పు, ఇస్తా. 10 లక్షలు. పదా అని ఆలోచిస్తూ ఉండగా రాము కొడుకు జై పరిగెత్తుకుంటూ వచ్చి, నాయన చూడు నేనేం చేసినో, పుచ్చకాయతోటి కారు చేసిన. వారేవ్వా మస్తుంది, నువ్వే చేసినావా? నేనే చేసిన. మస్తుంది, నీకు మస్తు తెలివి ఉంది, పో దీంతో ఆడుకోపో. జై అక్కడి నుంచి వెళ్ళాడు. సరే మామ, అంత డబ్బు ఇప్పుడు లేదు గని 2 రోజులు ఆగిరా, ఇస్తా. గంగు సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు. 2 రోజుల తర్వాత వచ్చి డబ్బు తీసుకెళ్లి ట్రాక్టర్ కొనుక్కొని పొలాలు సాగు చేయడానికి నడుపుతూ ఉన్నాడు. ఆ ఊర్లో ట్రాక్టర్లు ఎక్కువగా లేకపోవడంతో గంగు ట్రాక్టర్కి గిరాకీ బాగా వచ్చేది. 2 ఏళ్లలోనే చాలా బాగా సంపాదించాడు. మంచి ఇల్లు కట్టుకుని ఉన్నాడు. ఒకరోజు ఉదయం రాము గంగు ఇంటికొచ్చాడు. అరే రామామా రా, ఎన్ని దినాలాయే, దా వచ్చి కూసో. ఏం తాగుతావు చెప్పు. ఇప్పుడు ఏం వద్దు మామ. వద్దా? సరే చెప్పు, చాలా దినాలకు వచ్చినావు, ఏం సంగతి? 2 ఏండ్ల పైసలు తీసుకొని ఇస్తావేమో అని. పైసలా? ఎక్కడి? ఆ మాట వినగానే రాము ఆశ్చర్యపోయాడు. ఎక్కడి ఏంటిరా? ట్రాక్టర్ కొంటా అని నా దగ్గర 10 లక్షలు తీసుకున్నావు కదా, మర్చిపోయినావా? మర్చిపోలే. అమ్మయ్య, ఒక్కసారి గుండె ఆగిపోయింది నాకు. కానీ నేను పైసలు ఇయ్యా, కావాలంటే నువ్వు కొనిచ్చిన ట్రాక్టర్ పట్టుకపో. ఇది నేనేం చేసుకోవాలరా? ఎవడు కొంటాడు దాన్ని? గవన్నీ నాకు అనవసరం భయ్. నువ్వు నాకు పైసలు ఇచ్చినట్టు సాక్ష్యం ఉంటే పట్టుకరా, లేకుంటే సప్పుడు చేయక ట్రాక్టర్ తీసుకొని పో. నమ్మి పైసలు ఇస్తే నన్నే మోసం చేస్తావా? ఇచ్చిన అలా నమ్ముతనే కదరా మోసం చేసేది. పో పో. రాము ఏం చేయలేక ఆ ట్రాక్టర్ తీసుకొని ఇంటికొచ్చేశాడు. ఆ రోజు రాత్రి పడుకుని ఆ ట్రాక్టర్ గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దీన్ని ఏం చేసుకోవాలి? మొత్తం తడకయింది. బురద మడ్లకు దిగుతే మళ్ళా బయటకు వచ్చేది కూడా కష్టమే. వాళ్ళ నాన్నకి జరిగిన అన్యాయం గురించి తెలిసిన జై ఎలా అయినా అతని కష్టాల్ని పోగొట్టాలని అనుకుని 4 రోజులు కష్టపడి ఆ ట్రాక్టర్ని పుచ్చకాయ ఆకారంలోకి మార్చాడు. ఆయన చూసినవా ఈ డొక్కు ట్రాక్టర్ని ఎట్లా మార్చినో? లేని పని పెట్టుకొని ఎందుకు మార్చినట్టురా? దీంతోనేమన్నా వచ్చేది ఉన్నదా చెప్పు? ఏం వస్తుందో ఓ పారి తీసుకొని పక్కూరికి ఓ. రాము ఆ ట్రాక్టర్ తీసుకుని పక్కూరికి వెళ్ళాడు. అక్కడ కొంతమంది మ్యూజియం వాళ్ళు వింత వస్తువులను మ్యూజియంలో పెట్టడానికి వేలం వేస్తున్నారు. వాళ్ళు ఈ ట్రాక్టర్ చూసి, ఇలాంటి ట్రాక్టర్ మన మ్యూజియంలో ఉంటే జనాలు ఎగబడతారు అని అనుకుని 25 లక్షలు పెట్టి కొన్నారు. రాము హ్యాపీగా ఆ ట్రాక్టర్ అమ్మేసి ఇంటికొచ్చాడు. ఇంటి దగ్గర గంగు చేతిలో డబ్బు పట్టుకుని, నన్ను క్షమించు మామ, ఇగో నీ డబ్బు. సాక్ష్యమేవాడు ఇయ్యా అన్నావు కదరా? మీ వాడు వీడియో సాక్ష్యం పట్టుకొని వచ్చిండు. ఆనాడు నువ్వు ఇచ్చినప్పుడు సాటుకుండి వీడియో తీసిండట. ఇక పట్టు. అలా జై తన తెలివితో పాత ట్రాక్టర్ అమ్మడమే కాకుండా గంగు దగ్గర ఉన్న డబ్బు కూడా రాబట్టాడు. మల్లయ్య చిన్న సన్నకారు రైతు. తనకున్న 5 ఎకరాల పొలం సాగు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అదే ఊర్లో శంకరయ్య అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు. తాకట్టు లేనిదే పైసా కూడా ఇచ్చేవాడు కాదు.
వడ్డీకి వడ్డీ చక్రవడ్డీలు వేసి రైతులని మోసం చేస్తూ ఉండేవాడు. అలాంటి శంకరయ్య దగ్గర మల్లయ్య 5 రూపాయలకి వడ్డీకి 1,00,000 రూపాయలు తెచ్చి పొలం సాగు చేసుకున్నాడు. కానీ పంట చేతికొచ్చే టైంకి వర్షాలు పడి వడ్లన్నీ రాలిపోయాయి. దేవుడు చేసిన దానికి నువ్వేం చేస్తావయ్యా? ఆ శంకరయ్య అప్పు ఎట్లా తీరువాలనో ఏమోనే. వచ్చే ఏడు తెరుపుకుందాం. ఇగో నా మెడలో ఉన్న బంగారం పెట్టి పైసల్తే మళ్ళా సాగుబాటు చేద్దాం. నీ మెడలున్నదే కదే, అది కూడా పోగొట్టుకోమంటావా? మంచిగా బత్తే సేపియవా ఏంది? తీసుకుపో. అది అమ్మి మల్లయ్య మళ్ళీ విత్తనాలు ఎరువులు తీసుకొచ్చి సాగు చేశాడు. ఈసారి పంట బాగా పండింది. మల్లయ్య చాలా సంతోషంగా ఉన్నాడు. ఏందయ్యా, ఏమో మస్తు ఖుషీలొస్తున్నావు? ఈసారి చేను మంచిగున్నది, కష్టాలన్నీ పోతాయి. హా? సరే, నేను సేటి ఇంటి దాకా పోయి వస్తా. సేటు ఇంటికి వచ్చాడు. ఏం మల్లయ్య, ఏం సంగతి? నా లెక్క ఎంత అయిందో అడిగిపోదామని వచ్చిన షేటు. తీసుకున్నది 1,00,000, వడ్డీ అంతా కలుపుకొని 5 లక్షలైంది. 1,00,000కు 4 లక్షలు మిత్తా? మరి కాదా, 15 రూపాయల మిత్తి. మోసం, నేను తీసుకున్నది 5 రూపాయల మిత్తే. అప్పు తీసుకునేటప్పుడు అయ్యా అని ఇప్పుడు నన్నే మోసగాడంటావా? వారం రోజుల్లో నా పైసలన్నీ కట్టాలి, లేకుంటే నీ జాగ మొత్తం నా పేరు మీద చేసుకుంటా. ఇంటికెళ్ళి భార్యతో జరిగిందంతా చెప్పి దిగులుగా ఒక మూలను కూర్చుని ఉన్నాడు. తెల్లారి పొలానికి వెళ్లిన మల్లయ్యకి వరి చేన్లో బంగారు రంగులో మెరుస్తూ ఉన్న వరి గొలుసు కనిపించింది. దేవుడా, నా కష్టాలను తీర్చేదందుకు నా చేన్లో బంగారం పండించినవా? ఆ గొలుసు తీసుకుని ఇంటికి వెళ్ళి జరిగిందంతా భార్యకి చెప్పి ఆ బంగారు గొలుసు చూపించాడు. ఇది అమ్మేద్దాం. ఇప్పుడే వద్దు, 10 రోజులు ఆగాక అమ్ముదాం. మెల్లగాను, ఈ ముచ్చట ఎవ్వరికీ తెలవద్దు. మల్లయ్య కూడా సరే అన్నాడు. తర్వాత రోజు కూడా మల్లయ్యకి చేనులో ఇంకో బంగారు గొలుసు కనిపించింది. ఇలా ఒక 4-5 రోజులు వరుసగా బంగారు గొలుసులు కనిపించాయి. ఇదంతా అమ్మేసి ఆ సేటప్పు తీర్చేద్దాం. ఇదంతా శంకరయ్య తలుపు చాటుకుండి వింటున్నాడు. అమ్మ మల్లిగా, నీ భూమిలో బంగారం పండుతుందా? ఆ భూమిని ఎట్లయినా సొంతం చేసుకోవాలి. తెల్లారి మల్లయ్య శంకరయ్య దగ్గరికి వచ్చి, షేటు, మీ 5 లక్షలు ఎల్లుండి కల్లా కట్టేస్తా. ఏం కట్టాల్సిన అవసరం లేదు, అప్పు కింద నీ స్థలం నేను తీసేసుకుంటున్నా. అట్లెట్లా తీసుకుంటారు షేటు? అప్పు కడతా అంటున్నా కదా. టైం దాటిపోయింది, కావాలంటే 10 లక్షలు నేనే ఇస్తా గాని నీ భూమి కాగితాలు మాత్రం నీకు ఇయ్యా. ఇది అన్నాలం అని అంటూ ఉండగా మల్లయ్య భార్య సుశీల అక్కడికొచ్చి, ఏందయ్యా నువ్వు? అప్పు తీర్చలేదని ఆయన మన స్థలం తీసుకుంటుండు, మీదికెళ్ళి ఇంకో 10 లక్షలు ఇస్తా అంటుండు. నువ్వింకేమనకు, మీరు ఆ డబ్బు తెచ్చియండి, ఇక నుంచి ఆ స్థలం మీదే. సరే. ఏందే నువ్వు బంగారం బండే మన భూమిని ఆనికిచ్చేసినావు. బంగారమన్నా అదంతా ఉత్తిదే. ఆ ఆ సేటు మనల్ని మోసం చేస్తుండు. ఆయనకి బుద్ధి చెప్పాలని వరి గొలుసులకి నేనే బంగారం రంగేసిన. తన భార్య తెలివికి మల్లయ్య మెచ్చుకున్నాడు. బంగారం మీద ఆశపడ్డ శంకరయ్యకి తగిన మట్టి తప్ప ఇంకేమీ మిగల్లేదు.